హలో అండి. నాది రతన్ టాటా గారి స్థాయి. నేను చాలా నీతి నియమాలకు కట్టుబడి ఉంటాను. ముక్కుసూటి మనిషిని. చాలా పద్ధతి ప్రకారం ఉంటాను అని చెప్పి పదే పదే చెప్పినటువంటి కేశినేని నాని గారిది నిజంగానే రతన్ టాటా గారి లెవెలా? లేదు కేవలం హంగు, ఆర్భాటం, ప్రచారమేనా అనేదాన్ని చిన్న ఎగ్జాంపుల్‌తో మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళే క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఒకటేంటంటే నేను ఒక పార్లమెంటు సభ్యుడిగా నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కలిసి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా గానీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలి. అది పద్ధతి. అది ప్రోటోకాల్ ప్రకారం చేయవలసినది. అంతేగాని నా పార్టీ వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్నారు కదని చెప్పి వాళ్ళని తీసుకువెళ్ళడం మర్యాద కాదు. అందుకే నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నా గానీ ఎవరిని నేను ప్రభుత్వ కార్యక్రమాల్లో వాళ్ళతో ఉండకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా గానీ కేవలం ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే వాళ్ళతో కలిసి పనిచేశాను. ఇది తప్పా అని అడగడం జరిగిందండి. ఖచ్చితంగా తప్పు కాదండి. ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక శాసనసభ్యుడు ఏ పార్టీ వాడైనా గాని కలిసి అధికార కార్యక్రమంలో పాల్గొనడం అనేది కరెక్టే. అయితే కేశినేని నాని గారు నిజంగా నిజాయితీతో, నీతితో ఉన్నాడు కాబట్టే ఇలా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినా గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాడా? లేదు. లోపాయికారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఏదైతే ఆ బంధం పరంగా ఆళ్ళతో ఉన్నాడని ఆలోచిస్తే, మరి 2 రోజుల క్రితం పార్టీ మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ సూత్రాన్ని ఫాలో అవుతున్నాడా? లేదా? అని గనక చూస్తే ఏదైతే గద్దే రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న అభివృద్ధి పనులు కేశినేని నాని గారు గద్దే రామ్మోహన్ గారితో కలిసి చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవినేని అవినాష్‌తో కలిసి చేస్తున్నారు అంటేనే కేవలం కేశినేని నాని చెప్పేది నేతి బీరకాయలో నెయ్యి లాంటిది. ఇలా గనక ఏదైతే తెలుగుదేశం పార్టీలో సూత్రాలు, నీతులు, నియమాలని చెప్పి వల్లించారో, అవి గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గనక చెప్తే, మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ నానిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు కాబట్టే, ఇక్కడ కేవలం ఇన్ఛార్జీలతోనే కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి.